హాయ్ వెల్కమ్ టు బిగ్ టైమ్ పాస్ శ్రీముఖి and అవినాష్. Thank you. నమస్కారం. నువ్వేంటి రాజా సినిమాలో వెంకటేష్ ఇప్పుడు అలానే ఉంటావా? ఫస్ట్ ఎపిసోడ్ కదా, ఐ డోంట్ వాంట్ బికమ్ ఏ చిల్లర, బిహేవ్ చిల్లర. ఇప్పుడే చిల్లర అయిపోయాను ఆల్మోస్ట్ ఆ డైలాగ్కే రాని ఇంగ్లీష్ మాట్లాడేసి. ఎనీవేస్ వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ షో. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఉన్నగా 2 ways ఉన్నాయి ఈ లొకేషన్ రావడానికి. అక్కడ నుంచి ఒక వే, ఇక్కడ నుంచి ఒక వే, 2 ways. నాకు ఇది మంచి ఇంటర్వ్యూ అన్నావు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన ఆయన కాంబినేషన్ లో రాను అని చెప్పాను. శ్రీముఖి అవినాష్ తో రాను అని చెప్పినా కూడా నేను శ్రీముఖిని కన్విన్స్ చేసి ఒప్పించి ఎందుకు వస్తా అని చెప్పు. అదే అది నువ్వు ఆన్సర్ చేయాలి. షీ ఇస్ మై ఫ్రెండ్. లెట్ మీ టాక్ అబౌట్ బిగ్ టైమ్ పాస్. సో టైం పాస్ కి మనం ఏదైనా తెలుగులో వాడు, ఇంగ్లీష్ లో కొత్త పదాలు వాడక. పర్వాలేదు, however you are comfortable. I'm okay with Telugu and English. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీముఖి, థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్. బిగ్ టైం పాస్ లో వచ్చేసి మనం టైం పాస్ అవడం కోసం ఎలా అయితే గేమ్స్ ఆడుకుంటాము, చిట్ చాట్ చేసుకుంటాము, ద సేమ్ వే ఇవాళ కూడా మనం గేమ్స్ ఆడుకుంటాం, చిట్ చాట్ చేసుకుంటాం. కానీ కండిషన్స్ ఏంటి అంటే కొన్ని ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు ఆ ఛాలెంజెస్ పాస్ అయితే యుల్ బి గెటింగ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఆన్ ద స్పాట్. సో ఎవ్రీ రౌండ్ కి ఎవ్రీ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవచ్చు. దేర్ ఇస్ వాచెస్, గాగల్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, ల్యాండ్స్, విల్లాస్. లేవు అంత బడ్జెట్ రాలేదు సార్. ఓకే, బట్ అత్తూరులో ఆ బడ్జెట్ కూడా వచ్చి నువ్వు అలాంటి షో ప్రతి ఎపిసోడ్ మమ్మల్ని పిలిస్తే వీలైనంత కంటెంట్ ఇస్తాం. పొద్దున్నే ముష్టోళ్ళతో ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను. అలాంటి రేంజ్ కి నేను కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఒకసారి ఒక వార్మప్ సెషన్ చేద్దాము. వార్మప్ కోసం చర్లగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. తేటగాలరా బాబు, థియేటర్ ఫ్రెండ్స్ అంటారు. వార్మప్ ఏంది అంటే యూ నీడ్ టు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటావేమో అనుకున్నాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. దట్స్ ఎనీ హౌ హ్యాపెనింగ్ కదా, ఆల్రెడీ ఫాలోయింగ్ కదా. సో నేను శ్రీముఖి అన్నప్పుడు చాలా పద్ధతిగా ఉంటుంది శ్రీముఖి. అసలు శ్రీముఖిని చూస్తే పద్ధతికి మారిపోయారు అన్నట్టు ఉంటది కాబట్టి. ఏదో నేను వేరే షూట్ నుంచి చీరేసుకొని వచ్చాను, నీ షోకి అయితే నేను జీన్స్ అలానే వద్దామని అనుకున్నాను. కానీ శ్రీముఖి నువ్వు జీన్స్ అది వేసుకున్నా కూడా పద్ధతి అంటే శ్రీముఖి అంటే పద్ధతి అని నాకు అన్నట్టు బాగా తెలుసు. చెప్తా, శ్రీముఖి అన్నప్పుడు పద్ధతిగా వచ్చింది కాబట్టి నమస్తే పెట్టండి. ఓకే, అలాగా. ఓకే, అవినాష్ చిచోరా, చిల్లర్, రోడ్ సైడ్ రోమియో లాగా కాకపోయినా జెంటిల్మెన్ లో ఉంటాడు కాబట్టి సెల్యూట్. జెంటిల్మెన్ లాగా చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అదే అనే విషయం నీకు తెలియాలి. I'm also not talking to you. నాకు నచ్చిన విషయం ఏంటంటే